హాయ్ అండి, వెల్కమ్ టు ఐరో హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు బార్లీ జావా ఎలా తయారు చేయాలనేది చూద్దాము. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ సమ్మర్లో చాలా చలవ చేస్తుంది, హెల్త్కి చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని నేను 1 లీటర్ వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు నేను 3 స్పూన్స్ బార్లీ గింజల పౌడర్ వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఎక్కడ ఉండలు అనేది లేకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుందాము. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది కదా, బాగా ఉడుకుతుంది కదా. ఇంకా కలర్ రావాలి, లైట్గా పింక్ కలర్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, లైట్గా పింక్ కలర్లోకి వచ్చింది. బార్లీ జావ రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ కట్టేసి చల్లారనిస్తున్నాను. చల్లారిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని, హాఫ్ సైజ్ లెమన్ వేసుకొని, అలాగే మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలుపుకొని, అంతేనండి. సింపుల్ అండ్ ఈజీ బార్లీ జావా ఎలా తయారు చేయాలనేది చూసారు కదా. ఒకసారి ఈ సమ్మర్లో ఇలా ట్రై చేసి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.